ఈ సంవత్సరం సంగారెడ్డిలో ఉండే ఉప్పల కవిత గారి సంక్రాంతి నోములు చూద్దామండి. 25 రకాల సంక్రాంతి నోములు నోముకున్నారు. తను చక్కగా అరేంజ్ చేసుకున్నారు. అలాగే మనకి రాసి పంపించారు. ఏమేమి నోములు నోముకున్నారో కూడా నీట్గా చూడండి, ఎంత బాగా రాశారో. నోములు అరేంజ్ చేసుకోవడం కూడా చాలా నీట్గా చక్కగా అరేంజ్ చేసుకున్నారు. చూడండి, అధిక మాసం నోము ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో, చాలా బాగున్నాయి. మిగతా నోములన్నీ కూడా చూద్దామా. మొత్తం 25 రకాల సంక్రాంతి నోములు: పసుపు కుంకుమ నోము, గురుగల నోము, చిలకల నోము, నువ్వులుండలు, పల్లీలుండల నోము, పండరీపూర్, తుల్జాపూర్, కొల్హాపూర్ నోము, ధనం ధాన్యం నోము, ఇవన్నీ కూడా ముందుగా పెట్టుకున్నారు. అధిక మాసం నోము వచ్చేసి 13 ప్లేట్లలో ప్రతి దాంట్లో 33 పెట్టుకొని నోముకున్నారండి. అధిక మాసంలో ఎంత బాగా కనిపిస్తుందో చూడండి. పండ్లు, బిస్కెట్లు, నూలుండలు, చిటిగాజులు, ముత్యాలు, పువ్వులు, మొత్తం 13 రకాల అధిక మాసం నోము. గాజుల పసుపు నోము, పాయసం గిన్నెల నోము, అరిసెల వేల్పు, సకినాల వేల్పు నోము, కుచేలును నోమండి. ఇది కింద కర్చీపు ఉంది చూడండి. సకినాల వేల్పు, అరిసెల వేల్పు నోము, శనగలు పెట్టుకున్నారు. దక్షిణామూర్తి స్వామివారి నోము, మాస నోము, కిరాణా కొట్టు సామాన్ల నోము. అన్ని కిరాణా కొట్టు సామాన్లు అన్నీ కూడా దాంట్లో ప్యాక్ చేసి పెట్టుకొని నోముకున్నారంట. పుట్టింటి పట్టుచీర, అత్తింటి అరిసెల నోము. ఇవి వచ్చేసి వాళ్ళ పాపవండి నోములు. కుక్కర్ల నోము, పూల బుట్టల నోము, జ్యువెలరీ బాక్స్ కనిపిస్తుంది కదా, కొంగు బంగారం నోము, కడప ఉతల ఖర్జూరాలు, కడుపు ఉతల పోకల నోము, వెండి నోమండి. ప్లేటు, గిన్నె, కాయిన్స్, కుంకుమ బర్ణి అన్నీ కూడా వెండి నోము నోముకున్నారంట ఒకటి. అసలు అరేంజ్ కూడా నీట్గా అరేంజ్ చేసుకున్నారు. అన్నీ కూడా చాలా బాగున్నాయి. మిద్దె మీద మిరియాల నోము. ఈ నోము మిద్దె మీద వెళ్ళి నోముకున్నారంట. దశావతారాల నోము. అన్నీ చూడండి ఎంత బాగా పెట్టుకున్నారు. ఈ సంవత్సరం చాలామంది కూడా దశావతారాల నోము నోముకున్నారు. విఠలేశ్వర స్వామి నోము, ఇవన్నీ కూడా బాగా నోముకున్నారు. ఏడుకొండల స్వామివారి నోము. ఈ నోము కూడా చాలామంది నోముకున్నారండి ఈ సంవత్సరం. ఎంత బాగా అరేంజ్ చేసుకున్నారో చూడండి. అసలు వీళ్ళు అరేంజ్ చేసుకోవడానికి ఎంత టైం పట్టిందో అసలు. చాలా బాగా అరేంజ్ చేశారు అన్ని నోములు కూడా. పందిట్లో పచ్చి పసుపు, మూకుట్లో ముద్ద పసుపు నోము. చక్కగా పందిరి వేసి ఎంత బాగా చేసుకున్నారో చూడండి. అన్ని నోములు కూడా సూపర్గా ఉన్నాయండి. కవిత గారు చాలా నీట్గా అరేంజ్ చేసుకున్నారు నోములన్నీ కూడా. కడప ఉతల ఖర్జూరాలు, కడిపి ఉతల పోకల నోము. ఇలా కడప దగ్గర పెట్టి గౌరమ్మను పెట్టుకొని నోముకున్నారంట. ఈ నోము వచ్చేసి మిద్దె మీద మిరియాల నోము. చూసారు కదా, కవిత గారు నోముకున్న 25 రకాల సంక్రాంతి నోములు ఎంత బాగా అరేంజ్ చేసుకొని నోముకున్నారో. కవిత గారు చాలా బాగున్నాయండి మీ నోములు. చాలా థ్యాంక్స్ అండి. మీ ఫొటోస్, వీడియోస్ అన్నీ మాకు షేర్ చేసినందుకు. మీ అందరికీ కూడా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. మీ సరి కథలు.